ఏం జరిగినా సరే నువ్వు పని చేస్తూనే ఉండాలనేసి అంటుంది. ఇంతలో సుధీర్ నాకు ఆకలిగా ఉందమ్మా, ఏమైనా తీసుకురా అనేసి అంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు తనకి ఇష్టమైనవన్నీ తీసుకుని వస్తుంది. సుధీర్ తను అన్నాన్ని తింటూ ఉంటాడు. ఇంతలో ఆ రాకేష్ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తినటం ఆపేస్తాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు సుధీర్ ఏమైంది, ఎందుకు తినట్లేదు, వంట ఏమైనా బాగాలేదా అనేసి అంటుంది. సుధీర్ లేదమ్మా లేదు, వంట చాలా బాగుంది కానీ నాకు తినాలనిపించడం లేదు అనేసి అంటాడు. ఇంకా అలా అనేసి సుధీర్ ఇంకా అలా పడుకుని ఉండిపోతాడు. సాయంత్రం 5 గంటలు వాళ్ళ అమ్మగారు వచ్చి సుధీర్ పనికి వెళ్తావా, ఇంకా అలా పడుకుని ఉంటావా అనేసి అంటాడు. సుధీర్ వెంటనే లేచి అమ్మా ఈరోజు పొలంలో పని చేయడానికి నేను వెళ్ళను అనేసి అంటాడు. పొలంలో రాక్షసి ఉందమ్మా, నేను వెళ్ళను అనేసి భయపడుతూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ అమ్మగారు నువ్వు పని తప్పించుకోవడానికి అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అనేసి అంటుంది. ఇంత కష్టంలో కూడా నీకు పని దొరికింది అయినా సరే వెళ్ళడం లేదు, ఏదో సాకు చెప్తున్నావు అనేసి అంటుంది. సుధీర్ ఎంత చెప్పినా వాళ్ళ